అక్కడే ఉంది పండు. ఒక తాతయ్య వీడు 2000 నోటు ఇస్తున్నాడు. ఎంత మాహి అది? 500. మా హిట్ చూడమ్మా. సరే సరే మాహి తలపగేతో చూడు చూస్తున్నారు. నన్ను చూడద్దు, అటు చూడండి ఫొటోస్. ఇది వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతి రాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి June 1 అనమాట. ఆ రోజు మా పాప బర్త్డే, ఇంకా 9th బర్త్డే. అవి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి నా వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. దీనికంటే ముందు బర్త్డే షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ అని ఒక వీడియో పెట్టాను, అది తప్పకుండా చూడండి ఇప్పటి వరకు చూడకపోతే. ఓకే అండి, ఇదిగోండి ఇలాగా డెకరేట్ చేసామన్నమాట నేను మా వారు. హాయ్ చెప్పు మాకి. హాయ్. బ్యాంగిల్సా? ఈ డ్రెస్ ఎవరు కొన్నారు నీకు? నాని కొన్నదా? ఇలా అంబ్రెల్లా తిరుగు. వావ్ సూపర్. సరే, చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసాము. అందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ అనే పిలిచామన్నమాట. ఇంకా చాలామందే ఉన్నారు, కానీ ఎందుకు వాళ్ళని ఈ ఎండల్లో బాధ పెట్టడం అని పిలవలేదు. 2 ఏసీలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఒక్కలో అయ్య బాబోయ్, మిగతా ఊర్లో ఏమో కానీ మా కాకినాడ అయితే మహావేడి. June 1 అంటే మంచి సమ్మర్ హాలిడేస్. మా పాపకేమో స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చాక్లెట్స్ పంచాలంటే చాలా ఇష్టము. కానీ ఏం చేస్తాం మరి. ఇంకా మా మాహి వాళ్ళ స్కూల్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న పిల్లలు ఉంటే వాళ్ళని అసెంబ్లీ టైంలో, మార్నింగ్ ప్రేయర్ టైంలో స్టేజ్ మీదకి పిలిచి మిగతా పిల్లలందరి చేత బర్త్డే విషెస్ చెప్పిస్తారనమాట. స్పెషల్గా ట్రీట్ చేస్తారు. పాపం తను కూడా అలా కావాలనుకుంటుంది, కానీ మంచి సెలవుల టైము ఈ బర్త్డే టైంలో, అన్నీ హాలిడేసే. పాపం ఏం చేస్తుంది, ఇంకా ఊర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు ఏమీ పెట్టుకోలేదు, ఇంకా బయట నుంచే తెచ్చేసాము ఫుడ్డు. ఇంకా మామూలుగా ఎప్పుడంటే ఎవ్రీ ఇయర్ నేనే చేసేదాన్ని అనమాట. అంటే చాలా వెరైటీలే చేసేదాన్ని. దానివల్ల ఎక్కువసేపు కిచెన్లోనే ఉండటం అయ్యేది. ఇంకా బాగా అలసిపోయేదాన్ని అనమాట. అందుకే ఈసారి పెట్టుకోలేదు. లైన్ సరిగ్గా ఇటు కదా, అటు అటు ఉండాలా, ఇటు లాగా ఉంటుంది కదా. తెలుసు నాకు తెలుసు. అదే అదే చేస్తున్నా. నిజంగానే మా అత్తయ్య గారు యాక్టివ్లేండి మా ఇద్దరు కోడళ్ళ మీద. చూశారు కదా ఎలా జోకులు వేసేస్తున్నారో. ఇంకా అందరం కలిసామంటే సరదా సరదాగా ఉంటుంది కదా. మా వారు ఇంకా ఆ క్యాండిల్ తోటి కుస్తీ పడుతూనే ఉన్నారనమాట. అది చాక్లెట్ ఐస్ క్రీమ్ కేకు. మా మరిది గారు అంటే మా ఆయన వాళ్ళ బ్రదర్ తీసుకొచ్చారనమాట. అయితే ఆ కేకు దాని మీద పెడితే అది వెలిగించినప్పుడు దాని మీద పడిపోతుంది, కేక్ అంతా పాడైపోద్ది అని చెప్పి దాన్ని అక్కడ ఇక్కడ ఎక్కడన్నా సెటిల్ చేద్దామని అట్లా ట్రై చేస్తూనే ఉన్నారు. అదేం పడిపోతుంది. మొత్తానికి లాస్ట్లో ఎలాగో చేసేసి ఇంకా వెలిగించేసాము. Happy birthday.
ఆడు ఊరేసుకుంటే ఉంటారు ఇంట్లో వేసి. మొత్తానికి ఆ క్యాండిల్ వెలిగించాం కానీ మరి ఆ ఫైర్ ఏదో కనిపించకూడదు అది ఇది అన్నారని ఇంకా ఆ క్లిప్ కట్ చేసేసాను అనమాట. మా మాహి ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతుంది. చాలా హ్యాపీ అనమాట. ఈ బర్త్డే కోసం తెగ వెయిటింగ్ చేసింది ఇయర్ అంతా. మమ్మీ నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి, ఇలా నా బుర్ర తింటూ అలాగా కౌంట్ చేసుకునేదన్నమాట. ఈ బర్త్డే అనే కాదు, ఎవ్రీ బర్త్డే ఇట్లానే చేస్తారనమాట. ఇప్పుడు ఈ బర్త్డే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ అయిపోయిన ఆ రోజు నుంచే మమ్మీ మమ్మీ ఇంకెన్ని రోజులు ఉన్నాయి, ఇంకెంత మంత్స్ ఉన్నాయి నా బర్త్డే రావడానికి అని ఇంకా అలాగ ప్రశ్నలతో మనల్ని ఇది చేస్తూ ఉంటుంది అన్నమాట. పిల్లలంటే అంతే కదా, వాళ్ళ ఆనందం. చిన్ని చిన్ని ఆనందాలు మనమే తీర్చాలి. ఇదిగోండి మా పిన్ని మా తమ్ముడు ఇంకా అందరూ బ్లెస్ చేశారనమాట. అక్షింతలు వేసి బర్త్డే విషెస్ చెప్పారు. వెళ్తారు. మా మరిది తోటకోడలు అండ్ ఫ్యామిలీ, ఇంకా వీళ్ళు మా సిస్టరు అండ్ మా మరిది, ఇంకో సిస్టర్ అనమాట. ఇంకా అందరూ అలాగ బ్లెస్ చేస్తారు. అందరం ఇంట్లో వాళ్ళమే ఇలా సింపుల్గా చేసేసుకున్నాం. ఇదిగోండి చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అంట, చాలా బాగుంది. ఇంకా కేక్ అందరికీ కట్ చేసి సర్వ్ చేసేసాము. ఇదేమో చిట్టుబాబు కోడి పులావు, ఇంకా గోదావరిది కూడా తీసుకొచ్చామన్నమాట. ఇదిగోండి చిట్టుబాబు కోడి పులావు 5 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అలాగే గోదావరి బిర్యానీ కూడా ఒక ప్యాకెట్ తీసుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ సర్దేసి అందరికీ పెట్టేశాము. ఇంకొంచెం మిగిలితే ఇంకా మా అమ్మ రాలేదు కదా, మా అమ్మకిను ఇంకా మా చిన్నాన్న అలాగే మా చెల్లి ఉంది, వాళ్ళకి పంపించామన్నమాట. ఈయనేమో బావగారు అవుతారు, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా అందరము చక్కగా భోజనాలు అవి చేసేసాము. నేను చేయలేదు ఆ రోజు, మండే వచ్చింది కదా, నేను మండే తిన్నాను అనమాట నాన్ వెజ్. అందుకనే నేను ఇంకా పప్పు అది వేసుకొని తినేసాను. మార్నింగ్ చేసింది ఉంటాను, వైట్ రైస్ పప్పు తిన్నాను అనమాట. ఇంకా అందరము ఇదిగోండి మా ఫ్యామిలీ, మా పిల్లలిద్దరు, మా హాషు ఇంకా బుడ్డి అనమాట. బుడ్డి అంటాం, తన పేరు నిత్య. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు రాలేదు, వైజాగ్లో ఉంటారు. ఇంకా వాళ్ళ పనులు బిజీ వలన రాలేకపోయారనమాట. ఇలా జరిగిందండి మా బర్త్డే. అప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు ఇటు చూడు మాహి, బర్త్డే బేబీ, నీ ఫ్రాకు. ఓకే ఓకే బాబాయ్ బాబాయ్ బాబాయ్. మీరు మీరు అందరము కలిసి ఇలాగా మాహి బర్త్డేని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అంటే మాహికి వాళ్ళ నాని అలాగే బాబాయ్ వాళ్ళు డ్రెస్సులు కొన్నారనమాట, అవే వేసాము. ఇంకా మా సిస్టర్స్ ఏమో మనీ ఇచ్చారు, అలాగే అది బొమ్మలు ఏవో కొన్నారులేండి, బార్బీ డాల్ టైపు. ఇంకా మా పిన్ని వాళ్ళేమో టెడ్డీ బేర్ లాంటిది ఇచ్చారు. అది కూడా ఇప్పుడే అన్బాక్సింగ్ చేసేస్తాను మమ్మీ అని తెగ సంబరపడిపోతూ ఓపెన్ చేసింది. నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అదే ఎక్సైటెడ్ గా ఉన్నాను. అది అనిపించినంతసేపు ఆ కవర్ ఉంటే మంచిగా దేనికన్నా నువ్వే అన్బాక్సింగ్ ఆల్రెడీ చూసావు కదా మాహి, అది ఆల్రెడీ చూసారు కదా మా మాహిగాడి ఆనందం. సరే అండి, ఇలా జరిగింది మా మాహి 9th బర్త్డే సెలబ్రేషన్స్. చాలా సింపుల్గా చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.